హాయ్ ఫ్రెండ్స్, మొన్న నేను శాంసంగ్ బ్రిఫ్ ఈవెంట్కి అయితే వెళ్ళాను. సో అక్కడ వచ్చేసరికి శాంసంగ్ మనకి ఈ గిఫ్ట్ అయితే ఇచ్చింది. సో చూద్దాం ఇప్పుడు ఓపెన్ చేసి ఇందులో మనకి వాళ్ళు ఏమి ఇచ్చారనేది. ఓకే, ఇది లెవెల్ బాక్స్ స్లిమ్ అంట. సో ఇది ఒక బ్లూటూత్ స్పీకర్ అనుకుంటా. సో ఇక్కడ వచ్చేసరికి శాంసంగ్ అని చెప్పి రాస్తుంది, ఇక్కడ లెవెల్ బాక్స్ స్లిమ్ అని చెప్పేసి ఇక్కడైతే ఉంది. ఇక్కడ బ్లూటూత్ సింబల్ అయితే కనిపిస్తుంది. సో ఇంకా ఇటు బాటంలో కనుక చూసుకుంటే ఇక్కడ ఎంఆర్పి ఉంటుంది. సో దీన్ని అయితే వీళ్ళు పీకేశారు. సో పీకేసి మనకైతే ఇచ్చారు. సో గిఫ్ట్ కాబట్టి వీళ్ళు ఇలాంటివి ఉంచారు అనుకుంటా. సో ఇక్కడ వచ్చేసరికి లెవెల్ బాక్స్ స్లిమ్ అని చెప్పి అయితే కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ చూసుకుంటే వాటర్ రెసిస్టెంట్ అని ఉంది, బ్యాటరీ ఛార్జర్ అని ఉంది. అంటే ఇది పవర్ బ్యాంక్ కూడా ఉంటుంది అనుకుంటా, లేకపోతే పాకెట్ సైజ్ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేస్తుంది. సో రేర్ సైడ్ కనుక చూసుకుంటే ఇది వాటర్ రెసిస్టెంట్ IPX7 అని చెప్పేసి సర్టిఫికేషన్ అయితే కనిపిస్తుంది. బ్యాటరీ ఛార్జింగ్ 2600 mAh బ్యాటరీ ఈ పవర్ ఇందులో అయితే ఉందన్నమాట. సో ఈ బ్లూటూత్లో వచ్చరికి పాకెట్ సైజ్ విత్ సూపర్ సౌండ్ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేస్తుంది. ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మన 5 volts 2 ఆంపియర్ ఇన్పుట్ అయితే చూపిస్తుంది. ఇక్కడ అవుట్పుట్ చూసుకుంటే 5 volts 0.5 ఆంపియర్ మనకి అవుట్పుట్ అయితే కనిపిస్తుంది. సో దీని ప్రైస్ ఎంత ఉండొచ్చు అనేది నాకు అయితే ఐడియా లేదు. సో ఆన్లైన్లో సెర్చ్ చేసి చూసుకోవాలి. ఇది గిఫ్ట్ వచ్చింది. సో దీనికి మనం వంక పెట్టడానికి అయితే ఏమీ లేదు. సో ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఏమేమి కంటెంట్ లభిస్తుంది, అసలు ఈ స్పీకర్ ఎలా ఉంది అనేది కూడా మనం తెలుసుకుందాం. సో ఓకే, బాక్స్ ఓపెన్ చేయంగానే ఇక్కడ లెట్స్ గో అని చెప్పేసి మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. షార్ట్ ప్రెస్ అండ్ లాంగ్ ప్రెస్ అని చెప్పి ఉంది. ప్లే అండ్ పాజ్, వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్, బ్యాటరీ చెక్, పవర్ ఆన్ అండ్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడైతే కనిపిస్తుంది. సో ఇది ఓపెన్ తీసేద్దాం. ఇదేమి లేదు, ఇది ఖాళీ అట్ట. ఓకే, ఇక్కడ మనకి ఆకర్షణీయంగా మనకి ఇక్కడ స్పీకర్ బాక్స్ అయితే కనిపిస్తుంది. సో ఇది ఒక సబ్బు బిల్లా కనిపిస్తుంది అనమాట. సో ఇది పక్కన పెడతాం, తర్వాత చూద్దాం ఇంకా బాక్సులు ఏమున్నాయి మనం తెలుసుకోవాలిగా. ఇక్కడ వచ్చేసరికి క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ఉంది. ఆ తర్వాత ఇక్కడ మైక్రో USB కేబుల్ ఉంది. ఇది మనకి 2 sides మైక్రో USB ఇచ్చారు. సో 2 sides మైక్రో USB అంటే ఓకే, ఇదే మనకి పవర్ బ్యాంక్ లాగా కూడా యూజ్ అవుతుంది అనుకుంటా. మన మొబైల్ ఛార్జ్ చేసుకోవడానికి ఇది యూజ్ చేయాలేమో. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక మైక్రో USB కేబుల్ అయితే ఇచ్చారు. ఒకవైపు మనకి USB 2 ఉంది, ఇంకో వైపు వచ్చేసరికి మైక్రో USB ఉంది. సో ఇంకంతే, ఇంకా బాక్స్లో ఏమీ లేవు. సో ఇవన్నీ తీసి మనం పక్కన పెడదాం. పక్కన పెట్టి బ్లూటూత్ స్పీకర్ ఏ విధంగా ఉందో చూద్దాం. సో బ్లూటూత్ స్పీకర్ వచ్చేసరికి ఈ విధంగా కనిపిస్తుంది. దీని మీద ఒక కవర్ కూడా ఉంది. సో ఇది మనం పీకేద్దాం. ఓకే, బయటికి తీసిన తర్వాత మనకి స్పీకర్ అయితే ఈ విధంగా ఉంది. ఇది మనకి చాలా ఆకర్షణీయంగా అయితే కనిపిస్తుంది స్పీకర్ వచ్చేసరికి. పైన వచ్చేసరికి మనకి క్లాత్ టెక్స్చర్ అనుకుంటా. సో గ్రిల్స్ లాగా అయితే ఉంది. ఇక్కడ మనకి శాంసంగ్ బ్రాండ్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి మోడల్ నెంబర్ SG930 అని చెప్పేసి మోడల్ నెంబర్ అయితే కనిపిస్తుంది. ఇంకా ఇటు లెఫ్ట్ సైడ్ చూస్తే ఇక్కడ మనకి LED ఇండికేషన్ అయితే ఉంది. ఇది మనకి లైటింగ్ ఇండికేషన్ అనుకుంటా. సో ఇటు సైడ్ చూస్తే మనకి మైక్రో USB పోర్ట్ కనిపిస్తుంది. ఇక్కడ మైక్ అనుకుంటే ఇది మైక్ హోల్ అయితే ఒకటి ఉంది. టాప్లో చూసుకుంటే మనకి బటన్స్ అయితే ఉన్నాయి. పవర్ బటన్, వాల్యూమ్ ప్లస్, మైనస్, అలాగే ప్లే అండ్ పాజ్ బ్లూటూత్ బటన్ అయితే ఇక్కడైతే కనిపిస్తుంది. ఇక్కడ LED లైట్ అనుకుంటా, ఇది చిన్నది ఓల్ అయితే ఉంది. ఇక్కడ లెవెల్ అని చెప్పేసి ఇక్కడైతే రాస్తుంది. ఇక రేర్ సైడ్ చూసుకుంటే ఇది మనకి ఏంటిది, ఫ్రేమ్, ఇది స్టాండ్ అనుకుంటా. ఓకే, ఇది ఒక స్టాండు. సో ఒక స్టాండ్ అయితే ఉంది. మనం ఈ విధంగా దీన్ని పెట్టుకోవడానికి అయితే యూజ్ అవుతుంది అనమాట. ఇది ఒక స్టాండు. సో ఇప్పుడు మనం ఒకసారి పవర్ బటన్ ఆన్ చేసి, పవర్ ఉందా ఇందులో? సో ఆన్ చేస్తే ఆన్ అవ్వట్లేదంటే పవర్ లేదనుకుంటా. సో ఛార్జ్ అయితే పెట్టాల్సి ఉంటుంది. పవర్ అయితే లేదు దీంట్లో. సో ఛార్జ్ పెట్టుకోవాలి. సో ఛార్జ్ పెట్టి ఆన్ చేసి చూద్దాం. సో పేరింగ్ అయితే అవుతున్నట్టుంది. సో పేర్ చేద్దాం. Huawei Mate 20 Proతో కనెక్ట్ చేసి చూద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి మనకి లెవెల్ బాక్స్ స్లిమ్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని మనం క్లిక్ చేద్దాం. పేర్ అయితే అయిపోయింది. ఇక్కడ మనం చూడొచ్చు aptX సపోర్ట్ అయితే ఉంది మనకి ఇది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది మనకి aptX సపోర్ట్ అయితే ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. చోటు మారలేదు, బైకు మీద రయ్యమన్న రూటు మారలేదు, నీకు నాకు ఫేవరెట్ స్పాట్ మారలేదు. కాంపౌండ్ వాళ్ళకి ఫోన్ మాట్లాడుతుంటే సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి. సో సౌండ్ వచ్చేసరికి మనకి మరీ ఎక్కువ లౌడ్ అయితే రావట్లేదు. సో ఇది మనం కొనలేదు, మన గిఫ్ట్ వచ్చింది, అందుకని నేను ఎక్కువ వంకలు అయితే పెట్టట్లేదు. కొనుంటే మాత్రం ఖచ్చితంగా
సో ఇప్పుడు ఇది ఒకసారికి మనకి లైటింగ్ ఇండికేషన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి మొత్తం 4 లైటింగ్ ఇండికేషన్స్ అయితే కనబడుతున్నాయి. సో ఇక్కడ మనం పవర్ పెట్టుకున్నట్టయితే మనకి ఫుల్ అయితే ఇక్కడైతే మనకి తెలుస్తుంది అనమాట లైట్. అలాగే మనకి బ్యాటరీ డౌన్ అయితే ఇక్కడ నుంచి అయితే తగ్గుతూ కనిపిస్తుంది. సో చూడడానికి అయితే చాలా ఆకర్షణీయంగా ఉంది, చాలా కంఫర్ట్ ఉంది, పట్టుకోవడానికి అన్నిటికీ బాగుంది. బట్ వచ్చేసరికి ఇంకేం చెప్తాం, గిఫ్ట్ వచ్చిందిగా ఎక్కువ మాట్లాడలేమన్నమాట. సో ఈ వీడియో ద్వారా మీరు నాకు శాంసంగ్ పంపించిన గిఫ్ట్లో లెవెల్ బాక్స్ అంట, సో స్పీకర్ బాక్సు. సో ఇది ఏ విధంగా ఉందనేది తెలుసుకున్నాను చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.